హలో అందరికీ, నేనండి పల్లవి శ్రీనివాస్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. ఇవాళ వచ్చి రాళ్ళ గుండెకాయ ఫ్రై, లివర్, రాళ్ళ గుండెకాయలు మిక్సింగ్ ఉన్నాయి. అది ఫ్రై చేసేద్దాం రండి. నేనైతే గ్రైండర్లో కొన్ని ఆనియన్స్, మిరియాలు, చెక్క, లవంగాలు, ధనియాల పొడి అవేమి వేయలేదు, కానీ అంతే. ఆనియన్స్, చెక్క, లవంగాలు, మిరియాలు కొన్ని వేసి గ్రైండ్ చేసేసుకున్నాను. సో మళ్ళీ కొన్ని ఆనియన్స్ పోపులో అదే తిరువాత పెడతాం కదా, తిరువాతలో వేసేసి వేయించి మసాలా అంతా తీసి వేయిస్తున్నాను. అందులో కొద్దిగా ఉప్పు, పసుపు వేసి బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. బాగా వేగిపోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. సో ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ అయితే పెట్టడం మర్చిపోకండి. సో బాగా పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. అలా నూనె బాగా పైకి వెళ్ళే వరకు వేసుకొని, ఇప్పుడు మిరప్పొడి కొద్దిగా నేనైతే 2 స్పూన్స్ వేసుకున్నాను, కారం బాగుండాలి కాబట్టి. సో ధనియాల పొడి 1 స్పూన్ వేసుకున్నాను. బాగా వేసుకొని వేయించుకోవాలన్నమాట. బాగా వేగిన తర్వాత ఇప్పుడు అందులో నేనైతే అవి ఉడుకుతాయో ఉడకవో అని డౌట్ ఉండేది నాకు, రాళ్ళగుండే, బట్ వేసేస్తున్నా దాంట్లో. లివర్ మాత్రం లాస్ట్లో యాడ్ చేసుకోండి, ఎందుకంటే అది మరి కరిగిపోతాయి అన్నమాట. సో అందుకే రాళ్ళగుండె మాత్రం ఫస్ట్ వేసేసుకొని వేయించుకోండి. నేను సపరేట్ చేసేసి తింటే బాగుండు, తర్వాత సపరేట్ చేస్తున్నాను ఇప్పుడు. ఫస్ట్ కోసేటప్పుడే సపరేట్ చేసేసి తింటే బాగుండేది. సో అవన్నీ సపరేట్ చేసేసిన తర్వాత రాళ్ళగుండె మాత్రమే బాగా మిక్స్ చేసుకోవాలి. నాకైతే చాలా ఇష్టం అండి, ఇది చాలా బాగుంటుంది. మీలో ఎంతమంది ఫేవరెట్ కామెంట్ చేయండి. సో ఇంకేంటి, ఎలా ఉన్నారు ఏంటి? నేనైతే వేరేసిన తర్వాత ఇదిగోండి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు మనం మసాలా వేయించాం కాబట్టి ఇప్పుడే స్మెల్ అయితే అదిరిపోతుంది. సో బాగా వేగిన తర్వాత ఇవైతే రాళ్ళగుండె అన్నీ సపరేట్గానే ఉన్నాయి. అవైతే మనం ఏం చేయలేదు, ఎందుకంటే అవి నెక్స్ట్ లాస్ట్లో మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. వాటితో పాటు కలిపి ఫ్రై చేసుకోవాలి కాబట్టి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుందా? మా మోగ్లిగాడికి అయితే మెయిన్. సో నేను కాసేపు వాటర్ వేయలేక చూడండి, అలానే కొద్దిసేపు ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకున్నాను ఉడకడానికి, ఎందుకంటే కొన్ని వాటర్ ఉంటేనే అది బాగా ఉడుకుతుంది అన్నమాట. తొందరగా రాళ్ళగుండె అంత ఈజీగా అయితే ఉడకదు. సో ఇలా దగ్గర వచ్చే వరకు వేయించుకోవాలి. ఇంకేం లేదండి, ఇట్టే బాగా డ్రైగా అంటే లేదంటే ఇట్లా గ్రేవీ లాగా ఉంటుందన్నా కూడా సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. సో ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మళ్ళీ నేను సపరేట్గా ఈ లివర్ అంతా సేమ్ మసాలాలోనే ఆ లివర్ వేస్తున్నాను అనమాట లాస్ట్లో. అవి బాగా ఉడికిపోయిన తర్వాత లివర్ వేసి కొంచెం వాటర్ వేసి బాగా ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత అవి రాళ్ళగుండే అవన్నీ బాగా ఉడికినాయి లేదు ఒకసారి చెక్ చేసుకొని చూడండి, దగ్గర పడే వరకు బాగా వేయించుకోవాలి. అవి ఎంత ఉంచిపోతేనే మనకి సూపర్ టేస్ట్. ఆ ముక్కకి ఆ ఉప్పు కారం అంతా పట్టి ఇలా తక్కువ గ్రేవీతో చూడండి సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది. ప్లీజ్ ఇది ఏం లేదు, తక్కువ మసాలానే, చూసారా ఎంత టేస్టీగా ఉంటుందో. మధ్యలో నేను ఈ టైంలో బాగా వేగేసిన తర్వాత వాటర్ తగ్గిపోయిన తర్వాత నేనైతే కొద్దిగా గరం మసాలా అయితే యాడ్ చేశాను. సో ఇంతే అండి, వెరీ సింపుల్ అయిన సూపర్ టేస్టీతో అయితే మన లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీలో ఎంతమందికి నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులోకి అయితే నేను యాక్చువల్గా ముద్ద చేద్దాం అనుకున్నా, ముద్దలేకి ఫ్రై ఏం బాగుండదేమో అనుకొని మళ్ళీ ఆ రైస్తోనే సూపర్ అంటే సూపర్ టేస్ట్ అయితే ఉందండి. నేనైతే కుమ్మేశాను, నేనే కాదు మా పాప కూడా. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.